ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సెల్యులైటిస్ వ్యాధి భయపెడుతుంది. సాధారణ వ్యాధిగా మొదలై నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదకరంగా మారుతోంది. సెల్యులైట్ సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినప్పటికీ వ్యాధి తీవ్రత ప్రమాదకరంగా తయారవుతుంది. మామూలుగా వర్షాకాలంలో దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి దురదతో గోకడం వల్ల పుండ్లు పడి తీవ్రతరంగా మారుతుంది. పుండ్లు పడినప్పుడు శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్ గా మారుతుంది. రక్తనాళాల్లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే అవయవాలు తొలగించే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్యులైటిస్ ముఖ్యంగా చర్మ వ్యాధులు, బోధకాలు, మధుమేహం, హెచ్ఐవి ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందంటున్నారు. సెల్యులైటిస్ వ్యాధి సోకితే చర్మం ఎర్రగా మారడం, ఉబ్బడం, దురద, గాయాలు కావడంతో పాటు రెండో దశలో ఇన్ఫెక్షన్ గా మారి పూర్తి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోంది ఈ వ్యాధి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సెల్యులైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. సెల్యులైటిస్ కు వైద్యం అందుబాటులో ఉందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సెల్యులైటిస్ వ్యాధి భయపెడుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కరీంనగర్ లో అయితే అక్కడ సెల్యులైటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు. తాజా డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ లోపల ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సెల్యులైట్ వ్యాధి తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధిన దాదాపుగా ఇటు వందల సంఖ్య లోపల సెల్యులైట్ వ్యాధి బారిన పడి ఇప్పుడు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వర్షాకాలం ఉన్నటువంటి నేపథ్యం లోపల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి లోపల దోమకాటు వలన ఈ సెల్యులైట్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అయితే ఇటు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మామూలుగా అయితే ఆ శరీరం లోపల ఇటు దోమకాటు వల్ల ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అక్కడ దురద లాంటిది వచ్చిన సందర్భం లోపల దానిని అక్కడ ఆ ప్రదేశం లోపల గోకడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా అయితే ఇప్పటికే ఇటు కరీంనగర్ నగరం లోపల ఉన్నటువంటి ఆదర్శ నగర్, సుభాష్ నగర్ రెండు పరిసరాల ప్రాంతాల లోపల ఇప్పటికే దాదాపుగా ఒక 50 మంది వరకు కూడా బాధితులు ఇటు సెల్యులైట్ వ్యాధి బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపుగా శరీరంలోకి ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రవేశించిన తర్వాత శరీరం లోపల మామూలుగా అయితే ఇటు శరీరం పైన ఒక దద్దుర్లు వచ్చి తర్వాత గోకడం వలన అక్కడ శరీరము మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పెద్ద పుండుగా ఏర్పడి ఇప్పుడు ఇబ్బందిగా పడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే దాదాపుగా చాలా మందికి కూడా ఆ ఇన్ఫెక్షన్ అధికంగా ఉండడం వలన ఇటు కాలుకు పెద్ద మొత్తం లోపల కూడా ఇటు ఆ కాలు పరిసరాల ప్రాంతం లోపల ఇటు దాదాపుగా ఎక్కువ భాగము తొలగించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2-3 ప్రాంతాల లోపల ఈ సెల్యులైట్ వ్యాధి ముఖ్యంగా కరీంనగర్ నగరం లోపలనే ఇటు సెల్యులైట్ వ్యాధి అధికంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే శరీరం లోపల ఇటు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇటు కాలు వాపు ఉన్నటువంటి వారికి కావచ్చు, ఇటువంటి వారికి ఎక్కువగా శరీరం లోపల ఈ వ్యాప్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బాడీ లోపల హ్యూమిడిటీ పవర్ తగ్గిపోయిన వారికి ఈ బ్యాక్టీరియా అధికంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి తెలుస్తున్నది. ముఖ్యంగా ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఇద్దరు సెల్యులైట్ బారిన పడినటువంటి వారు కూడా ముఖ్యంగా హైదరాబాద్కు వెళ్లి కూడా చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వ్యాధి ప్రబలుతున్నటువంటి నేపథ్యం లోపల ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి అంత తీవ్రమైనది కాదు. ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అరికట్టవచ్చు అని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ దోమకాటు వల్లనే ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసూన మనకు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.